నమస్తే అండి. ఈవేళ స్పెషల్ చాలా టేస్టీ ఈజీ అయిన టొమాటో రైస్. దీన్ని మీరు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎప్పుడన్నా తినొచ్చు. చేసేద్దామా? ముందుగా ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాగనివ్వండి. ఈ రైస్ కోసం నేను 2 కప్పులు బాస్మతి రైస్ కడిగి 4 కప్పులు వాటర్ వేసి నానబెట్టి ఉంచాను. నూనె కాగాక కొన్ని హోల్ గరం మసాలా, కొంత జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసి కలర్ మారేదాకా వేపాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుదాం. ఇప్పుడు తీసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేసి బాగా కలిపి అది కొంచెం దగ్గరైన తర్వాత 1 గుప్పెడు పచ్చి బఠానీలు కూడా వేసి కలుపుదాం. కూర కాస్త చిక్కబడుతున్నప్పుడు చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. కారం పచ్చివాసన పోయింది. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం నీళ్లను మాత్రం కూరలో వేసి కలపండి. నేను బాస్మతి బియ్యం వాడుతున్నాను, మీరు మామూలు రైస్ కూడా వాడచ్చు. బాస్మతి రైస్ అంటే టేస్ట్ అండ్ టెక్స్చర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టిన రైస్ని రైస్ కుక్కర్లో వేసి టమాటో మిశ్రమాన్నంతా రైస్లో వేసి కలిపి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి రైస్ కుక్కర్ ఆన్ చేయండి. అబ్బా, స్మెల్ అదిరిపోయింది. దీని మీద మరి కాస్త నెయ్యి వేసి కొద్దిగా కొత్తిమీర జల్లి మూత పెట్టండి. దీన్ని ఆనియన్ రైతాతో కానీ కుకుంబర్ రైతాతో కానీ తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీ రివ్యూస్ని కామెంట్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.